చైనాలో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. అధ్యక్షుడు జిన్పింగ్ ఆరోగ్యం క్షీణించిందని, కీలక నిర్ణయాల్లో ఇతర సీనియర్ నేతలు జోక్యం చేసుకుంటున్నారని బలమైన సంకేతాలు బయటకు వస్తున్నాయి. కమ్యూనిస్ట్ పార్టీ పెద్దల సైలెంట్ ఇంటర్వెన్షన్, జీ ఆరోగ్యం సరిగా లేకపోవటం, అంతర్గత అసంతృప్తి ఇవన్నీ కలిసి చైనాలో అధికార మార్పిడికి నాంది పలుకుతున్నాయా అన్నదే ఇప్పుడు ఆసక్తికర చర్చ. వైద్య చికిత్సల కోసం పబ్లిక్ లైఫ్ నుంచి జిన్పింగ్ కొంతమేర వెనక్కి తగ్గినట్లు చైనాలో వదంతులు వ్యాపించాయి. దీనిపై అధికారిక సమాచారం ఇవ్వకపోయినా చైనా అధికార మీడియాలో అధ్యక్షుడి ప్రచారం లేకపోవడంతో ఈ అనుమానాలు బలపడుతున్నాయి. అంతేకాదు 2022లో జిన్పింగ్ తనకంటే ముందు అధ్యక్ష పదవిలో ఉన్న హూ జింతావోను పార్టీ సమావేశం నుంచి బయటకు పంపిన వీడియో ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపింది. ఇప్పుడు అదే హూ జింతావో మళ్లీ కీలకమైన వ్యవహారాలపై పర్యవేక్షణ చేస్తున్నట్లు సమాచారం. ఇతర సీనియర్ నాయకులు కూడా కీలక నిర్ణయాల్లో చురుగ్గా జోక్యం చేసుకుంటున్నట్లు సమాచారం. మరోవైపు చైనా అధ్యక్షుడు పదవీకాలం తొలగించిన తర్వాతే జిన్పింగ్ పట్ల పార్టీలో అసంతృప్తి పెరిగిందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్తలు, యువతలోనూ కమ్యూనిస్టు విధానాలపై విరక్తి పెరుగుతోంది. కోవిడ్ సమయంలో తీసుకున్న కఠిన చర్యలు, ఆర్థిక మందగమనంతో ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి పెరిగింది. ఈ ఏడాది ఆగస్టులో జరగబోయే కమ్యూనిస్టు పార్టీ ప్లీనరీ సెషన్ను రాజకీయంగా అత్యంత కీలకంగా భావిస్తున్నారు. అదే సెషన్లో జిన్పింగ్ తన పదవి నుంచి తప్పుకుంటారన్న ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. అమెరికా చైనా సంబంధాలు, తైవాన్ అంశం కూడా ఈ మార్పులకు నేపథ్యం కావచ్చని విశ్లేషణ. ఏదేమైనా చైనా అంతర్గత రాజకీయాలు ప్రపంచ ఆర్థిక, భద్రతా పరిస్థితులపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఆధునిక చైనా చరిత్రలో ఇది అత్యంత కీలకమైన దశ కావచ్చు. ఒక నాయకుడి రాజ్యంగా సాగిన జిన్పింగ్ పాలన చివరికి ఆగిపోతుందా, లేక ఇది తాత్కాలిక వ్యవధి మాత్రమేనా అన్నదే ఆసక్తికరమైన ప్రశ్న.